నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్లో హైబ్రిడ్ పిల్ల. అందరు ఎలా బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. అబ్బా, ఇంట్రో చెప్పి చాలా అంటే చాలా డేస్ అవుతుంది. అంటే లాంగ్ వీడియోకి షార్ట్ వీడియోస్ అయితే రెగ్యులర్గా పెడుతున్నారు. మీరు కనుక నా షార్ట్ వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైదరాబాద్లో హైబ్రిడ్ పిల్ల. పక్కనున్న గంట సింబల్ని కొట్టండి. అదెందుకు అనుకుంటున్నారా? నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చి నా వీడియో ఫస్ట్ చూస్తున్న వాళ్ళు అవుతారు. ఈరోజు వీడియో ఏంటి అంటే, మా మమ్మీ మా ఆడపడుచుని ఇంటికి డిన్నర్కి లంచ్కి అయితే పిలిచింది. వస్తున్నారు కదా, అలా సరదాగా బయటకు వెళ్దామని చెప్పి మాకు దగ్గరలో ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. భువనగిరిలో ఉంది. సో ఇదన్నమాట మ్యాటర్. మా ఆడపడుచు వాళ్ళ కోసం వెయిటింగ్. వాళ్ళు వచ్చాక మేమైతే స్టార్ట్ అయిపోతాం. సో లెట్స్ గెట్ ఇంటు ఆ వీడియో. మా ఆడపడుచు వాళ్ళు వచ్చేసాక మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. గూగుల్లో టైమింగ్స్ చూస్తే 9కి క్లోజ్ అని అయితే ఉంది. బట్ మేము స్టార్ట్ అయింది మాత్రం 8:30కి. ఒకటే టెన్షన్, టైంకి రీచ్ అయిపోతామా, దేవుణ్ణి చూస్తామా అని చెప్పి. ఇక్కడ మా చిట్టి తల్లి ఏమో వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేస్తా అని చెప్పి గోల అనమాట. అలా చిట్టి తల్లి గోల చూసుకుంటూ అక్కడ టెంపుల్ క్లోజ్ అవుతుందా అన్న టెన్షన్తో అయితే వెళ్ళాము. ఎట్ లాస్ట్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయినాక అక్కడ గేట్ నుంచే చాలామంది చెప్తున్నారు టెంపుల్ క్లోజ్ అయిపోయింది అని చెప్పి. అయినా సరే మేము వినకుండా ఇట్స్ ఓకే పోదాం అన్నట్టు వి వెంట్ ఇన్. బట్ బై గాడ్ గ్రేస్ ఏంటి అంటే అక్కడ కొంతమంది అయితే లైన్లో ఉన్నారు. వాళ్ళతో పాటు మేము కూడా జాయిన్ అయిపోయాము. అండ్ ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే లోపలికి ఎంటర్ కాగానే శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అన్న సాంగ్ ప్లే అవుతూనే ఉంది బ్యాక్గ్రౌండ్. ఆ వెదర్ చల్లగా గాలి వస్తుంది. ఎంత పీస్ఫుల్ అనిపించిందంటే, నా సజెషన్ ఏంటి అంటే ఈ టెంపుల్కి కూడా నైట్ వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది. టెంపుల్ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకైతే షేర్ చేసుకోబోతున్నాను. ఒకప్పుడు ఈ ప్లేస్ అనేది పెద్ద గుట్టలతో, చెట్లతో అడవిలాగా కనిపించేదంట. 2007లో మెల్లిగా ఈ ఏరియా అనేది క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. అంటే పెద్ద గుట్టల్ని పలగొట్టడం, చెట్లను తీసేయడం లాంటిది. ఈ ఏరియాకి చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళందరూ అనుకున్నారంట మేబీ ఇక్కడ వెంచర్ అవుతుందేమో అని చెప్పి. ఇక్కడ ఆ కొండలు పలగొట్టే ప్రాసెస్ అప్పుడు పెద్ద పెద్ద కొండ చిలువలు కూడా కనిపించాయంట. కమింగ్ ఇంటూ ఆ వీడియో, టెన్షన్ పడుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వచ్చేసాము. మాకైతే లైన్లో పెద్దగానే కనిపించారు జనాలు. వై నాట్ మేము కూడా జాయిన్ అవ్వచ్చు కదా అని చెప్పి అక్కడ కొంతమందిని అయితే రిక్వెస్ట్ చేశాము. దేవుణ్ణి దర్శనం చేసుకోవాలని చెప్పి రాసిపెట్టుందేమో. మేము కూడా ఆ లైన్లో జాయిన్ అయిపోయి లాస్ట్ దర్శనం చేసుకుంది అయితే మేమే. చాలా పీస్ఫుల్గా అనిపించింది. దేవుడు అయితే చక్కగా దర్శనం ఇచ్చాడు. దర్శనం చేసుకొని వచ్చి అలా అయితే కూర్చున్నాం అనమాట. అక్కడ భక్తులందరూ ఒక బండ పైన 1 రూపీ కాయిన్ పెట్టి మొక్కుకుంటున్నారు. అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్లోకి వస్తే ఆ రాయిని చెక్కి ఆ పొజిషన్లోకి తీసుకొచ్చిన వాళ్ళు చాలా అంటే చాలా గ్రేట్. చిన్న మినిమం చిన్న ఫ్లవర్స్ కూడా చాలా క్లియర్ కట్గా అయితే చెక్కారు దానిపైన. అండ్ టెంపుల్ వ్యూ ఈవినింగ్ చాలా బాగుంటుంది. బెటర్ గో ఇన్ ద ఈవినింగ్. టెంపుల్ క్లోజింగ్ టైం కాబట్టి టెంపుల్లో ఉన్న స్టాఫ్ అందరినీ వెళ్ళిపోండి అని అయితే చెప్తున్నారు. ఇలా లైట్స్ కూడా ఆఫ్ చేశారనమాట. అండ్ ఫ్లోటింగ్ విష్ణు గురించి మాట్లాడాలి అంటే కేరళలో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన స్వర్ణగిరి టెంపుల్ మన భువనగిరిలో ఉంది. చాలా బాగా అనిపించింది ఫ్లోటింగ్ విష్ణుని చూస్తుంటే. అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అనమాట. చెప్పాను కదా, ఈవినింగ్ వ్యూ చాలా బాగుంది. బెటర్ గో ఇన్ ద ఈవినింగ్, ప్రిఫర్ ఇన్ ద ఈవినింగ్. నిజం చెప్పాలి అంటే ఆ టెంపుల్ నుంచి బయటికి రావాలనే అనిపించలేదు. అక్కడ స్టాఫ్ ఏమో వెళ్ళిపోండి అని అంటున్నారు. అసలు జనాలు కదలరే, అక్కడే కూర్చొని ప్రశాంతంగా వైబ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ స్టాఫ్ ఏమో అక్కడ లైట్స్ ఆఫ్ చేసుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ వెళ్ళండి అమ్మా, క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పి అయితే ఉన్నారన్నమాట. అక్కడ టెంపుల్ నుంచి మేమైతే కిందికి అయితే వ్యూ అయితే చూస్తున్నాము.
టెంపుల్ నుంచి రావాలని లేకున్నా అలా నడుచుకుంటూ వచ్చేటప్పుడు వెనక్కి తిరుగుకుంటూ చూసుకుంటూ అయితే కిందికైతే వచ్చేసాము. ఇక్కడ మా తమ్ముడు అండ్ పాపని చూసారా, అవి ఇద్దరికి ఒక్క క్షణం కూడా పడదు. అప్పుడప్పుడు మాత్రం ఒకే దగ్గర ఉంటారు. అండ్ ఇంటికి వచ్చే దారిలో మేమైతే డిన్నర్ చేద్దామని అయితే ఆగాము, ఆర్డర్ ఇచ్చాము. సో అలా ముచ్చట్లు వేసుకుంటూ అయితే డిన్నర్ అయితే తినేసాము. మా పాప అయితే టెంపుల్లో చాలా బాగా ఆడింది, అలసిపోయి అయితే బజ్జుండిపోయింది. ఇది అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంటికి పెళ్ళి అయిన కొత్త జంటని అయితే పిలుస్తారు లంచ్కి. లంచ్ అయిపోయిన తర్వాత ఇలా బట్టలు అయితే పెడతారు. మా మమ్మీ అయితే ఇప్పుడు అదే చేస్తుంది, బొట్టు పెట్టి బట్టలు అయితే పెడుతుంది అనమాట. హియర్ వి గో. మా నాన్న అయితే టవల్ కప్పారు. ఇక్కడ మా మమ్మీ శారీ అయితే పెడుతుంది. మా ఖుషి పాప అల్లరి చూడండి, మధ్యలో ఏం చేస్తుంది మా అమ్మమ్మ, పోజిస్తుంది ఫోటోకి అని అయితే చూస్తుంది. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.